మా వంటగదిలో ఇది కుక్ చేస్తున్నాం పప్పు. ఇదేమో చట్నీ కోసం ప్రిపేరు దొండకాయ చట్నీయా, ఇది పప్పు, ఇది రైస్. మూత తీస్తావా? అది రైసు పప్పు చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. అది ఆనియన్స్ కట్ చేశారు, ఇంకా తాలింపు కూడా వేస్తున్నారు. పప్పుకండి పచ్చళ్ళు పెట్టారు, నైల్ పాలిష్ పెట్టారు. మా వంటగదిలో ఇది కుక్ చేస్తున్నాం పప్పు. ఇదేమో చట్నీ కోసం ప్రిపేరు దొండకాయ చట్నీయా, ఇది పప్పు, ఇది రైస్. మూత తీస్తావా? అది రైసు పప్పు చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. అది ఆనియన్స్ కట్ చేశారు, ఇంకా తాలింపు కూడా వేస్తున్నారు. పప్పుకండి పాప ఎంత సిస్టమేటిక్. ముందు ఈ వాటర్లో సోప్ చేస్తుంది పప్పులు, తర్వాత పొయ్యి మీద పెట్టి కుక్కర్లో ఉడికిస్తుందంట. పెరుగు అనమాట మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది, అంటే ఉంటుంది అనుకో, మజ్జిగ చేస్తాము. ఇంకా ఇప్పుడు ఇంట్లో ఎక్కువ ఉంటుంది పెరుగు, కాల్షియం ఎక్కువ ఉంటుంది అనమాట. బోన్స్ అలా పళ్ళు కాల్షియం డెఫిషియన్సీ వల్ల చాలా చాలా రోగాలు వస్తాయి. ఇంకా కప్పులో కూడా తీసుకొస్తారు. ఇంట్లో పెరుగు మాత్రం పుష్కలంగా ఉంటుంది మా ఇంట్లో. ఇంకా చపాతీ రైసు, ఇలా రైసు చపాతీ రైసు, అది నెయ్యి కూడా కాల్షియం సప్లిమెంట్ అనమాట. నెయ్యి కూడా మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది అనమాట. హాయ్ హలో నమస్తే, నేను డిఎల్ దేవి. మా డైనింగ్ టేబుల్ మీద అన్ని పోషక పదార్థాలే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. సర్వే జన సుఖినో భవంతు. పెరుగు అనమాట మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది, అంటే ఉంటుంది అనుకో, మజ్జిగ చేస్తాము. ఇంకా ఇప్పుడు ఇంట్లో ఎక్కువ ఉంటుంది పెరుగు, కాల్షియం ఎక్కువ ఉంటుంది అనమాట. బోన్స్ అలా పళ్ళు కాల్షియం డెఫిషియన్సీ వల్ల చాలా చాలా రోగాలు వస్తాయి. కప్పులో కూడా తీసుకొస్తారు. ఇంట్లో కూడా కాల్షియం సప్లిమెంట్ అనమాట. నెయ్యి కూడా మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది అనమాట. హాయ్ హలో నమస్తే, నేను డిఎల్ దేవి. మా డైనింగ్ టేబుల్ మీద అన్ని పోషక పదార్థాలే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. సర్వే జన సుఖినో భవంతు. మా వంటగదిలో కుక్ చేస్తున్నాం పప్పు.